జాతీయ పార్టీకి కోట్లాదిగా సభ్యత్వాలు సహజంగా ఉంటాయి. కానీ ప్రాంతీయ పార్టీకి కోటి సభ్యత్వం అంటే ఆషామాషి కాదు. భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ సాధించని ఘనత ఇవాళ తెలుగుదేశం పార్టీ సాధించింది. సంక్రాంతి రోజు నాటికి ఖచ్చితంగా 1,20,651కి 1,20,065 తెలుగుదేశం పార్టీ సభ్యత్వం. ఇది ఇంకా పెరిగేటట్టుంది. టోటల్గా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలకు సంబంధించి 1,00,000 దాటడం పార్టీ పెట్టిన తర్వాత ఇదే. లోకేష్ సారథ్యంలోకి వచ్చాక ఒకప్పుడు 40 లక్షలు 40 నుంచి ఇప్పుడు 1,00,000కి లోకేషే తీసుకురాగలిగాడు. అంతకుముందు ఉన్నటువంటి సంప్రదాయ సిస్టమ్ నుంచి కొత్త మార్పులు తీసుకొచ్చింది లోకేష్. ఓవరాల్గా చూసుకుంటే నెల్లూరు నగరంలో అత్యధికంగా 1,49,000 సభ్యత్వాలు నమోదైతే ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గం ఆత్మకూరు 1,48,797, నెల్లూరు నగరంలో 1,49,000, 1,48,797 ఒక్క ఆనం నియోజకవర్గంలో. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నియోజకవర్గం సెకండ్ ప్లేస్ 1,48,559, రాజంపేట 4వ స్థానంలో ఉంది. అలాగే కుప్పం 5వ స్థానంలో ఉంది 1.38 లక్షలతో. డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు నియోజకవర్గం ఉండి 1,21,000, ఎరపతినేని శ్రీనివాసరావు నియోజకవర్గం గురజాల 1.11 లక్షలు, చీఫ్ విప్ జీవీ ఆంజనేయుల నియోజకవర్గం వినుకొండ 1.06 లక్షలు, లోకేష్ నియోజకవర్గం మంగళగిరి 1.06 లక్షలు, సురేంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కళ్యాణదుర్గం 1.01 లక్షలు వరుసగా టాప్ 10లో ఉన్నాయి. కోవూరు, భీమిలి, ఉదయగిరి, కదిరి, కనిగిరి, పెనుకొండ, కావలి, కడప, రాఫ్తాడు, రాయదుర్గం 11 నుంచి 20 స్థానాల్లో సాధించినాయి. 20 నియోజకవర్గాలు రాజంపేటకు వైసీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుంటే కళ్యాణదుర్గం, కోవూరు, ఉదయగిరి, పెనుకొండ, కావలి, కడపలో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రఘురామరాజు కూడా తొలిసారి ఎమ్మెల్యే అయినా కూడా గతంలో లోక్సభ సభ్యుడిగా పనిచేసినటువంటి అనుభవం కావచ్చు, లేకపోతే ఆయన పట్టుదల కావచ్చు, ఇప్పుడు ఆ నియోజకవర్గాన్ని టాప్లోకి తీసుకొచ్చింది.